హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ కస్టర్డ్ గులాబ్ జామున్. ఈ కస్టర్డ్ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ కస్టర్డ్ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుందాం. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి హీట్ అయిన తర్వాత 1/2 లీటర్ వరకు పాలను వేసుకుందాం. ఈ రెసిపీ కోసం ఏ పాలను తీసుకున్నా పర్లేదండి, ప్యాకెట్ పాలైనా పర్లేదు, ఆవు పాలు అయినా పర్లేదు. నేనైతే ప్యాకెట్ పాలను తీసుకుంటున్నాను. ఈ పాలను 2 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన పాలల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఆ వాటర్ని కూడా ఈ పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత 1 కప్పు వరకు పంచదారని తీసుకొని వేసుకుందాం. 1/2 లీటర్ పాలకు 1 కప్ షుగర్ని తీసుకున్నానండి. పాలు బాగా మరిగి చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో చిటికెడు కుంకుమ పువ్వుని వేసుకోవాలి. మరొకసారి కలుపుకుందాం. కుంకుమ పువ్వు బాగా కలిసిన తర్వాత మనం ఒక 2 యాలకులను కూడా దంచి పౌడర్ చేసి తీసుకొని అందులో వేసుకుందామండి. ఇది బాగా మరిగి చిక్కబడాలండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇంకా చిక్కబడినట్టయితే మనకి ఐస్ క్రీమ్లా అయిపోతుందండి. సో ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కస్టర్డ్ మిల్క్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. కిరాణా షాప్స్లో ఈ గులాబ్ జామ్ పౌడర్స్ ప్యాకెట్స్ ఉంటాయండి. వాటిని తెచ్చుకొని మనం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈలోపు మనం పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2 కప్స్ వరకు షుగర్ని అందులో వేసుకుందామండి. కొంచెం వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. నేను 2 కప్స్ వరకు షుగర్ని తీసుకున్నాను కాబట్టి 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పంచదార బాగా కరిగి పాకం రావాలండి. అంతవరకు మనం బాగా మరగనిచ్చుకుందాం. ఈలోపు మనం గులాబ్ జామున్స్ కోసం పిండిని కలిపేసుకుందామండి. ఇలా కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పంచదార మొత్తం కరిగిన తర్వాత 2 యాలకుల్ని కూడా దంచి పౌడర్ చేసుకొని పాకంలో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని కూడా మనం వేసుకుందాము. ఈ ఆయిల్ని బాగా మరగనివ్వాలండి. ఆయిల్ మరిగేలోపు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ పాకం ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఈ పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు గులాబ్ జామ్ కోసం మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి వేయించుకుందాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో జరగాలండి. హైలో పెట్టుకొని వేపుకున్నట్టయితే పైనంతా త్వరగా మాడిపోతుంది, లోపల కూడా ఉడకదు. అందుకే మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. చాలామంది గులాబ్ జామ్ని పాలు వేసి కలుపుకుంటారండి.
అలా పాలు వేసి కలుపుకున్నట్టయితే ఈ గులాబ్ జామ్ త్వరగా పాడైపోతుంది. అందుకే నేనైతే నీళ్ళను వేసి కలుపుకుంటానండి. ఇలా నీళ్ళతో కలుపుకోవడం వల్ల ఈ గులాబ్ జామున్స్ బయటైనా ఫ్రిడ్జ్లో అయినా ఎక్కడ పెట్టుకున్నా నిల్వ బాగుంటాయండి. బయట పెట్టుకున్నా ఒక 10 days వరకు నిల్వ ఉంటాయండి, అస్సలు పాడవవు. ఇలా బాగా కలుపుతూ వేయించుకుందాం. ఈ జామున్స్ ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చూసారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసుకొని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే ఈ బాల్స్ని పాకంలో వేసేసుకుందామండి. అలా వేసుకోవడం వల్ల ఈ బాల్స్కి పాకం చాలా త్వరగా పడుతుందండి. ఇలా వేగిన జామున్స్ని పాకంలో వేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన దాన్ని కూడా మనం చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి. ఇదే విధంగా మొత్తం అన్ని బాల్స్ని కూడా బాగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక మనం పక్కన పాకం తీసి పెట్టుకున్నాం కదండి, అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పాకంలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందామండి. గంట తర్వాత మూత తీసుకొని చూసుకుందాం. చూసారా, జామున్స్కి పాకం బాగా పట్టిందండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. గులాబ్ జామున్స్, కస్టర్డ్ మిల్క్, అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఈ బౌల్లో గులాబ్ జామున్స్ని ఒక లేయర్గా వేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లేయర్లా వేసుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ని అందులో యాడ్ చేసుకోవాలండి. మొత్తం గులాబ్ జామున్స్ కూడా మునిగే వరకు కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని గులాబ్ జామ్స్ని కట్ చేసుకొని పైన డెకరేట్ చేసుకుందామండి. ఇలా మిగిలిన జామున్స్ని పెట్టుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అంతే, మన కస్టర్డ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టేనండి. ఈ కస్టర్డ్ గులాబ్ జామ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఈ కస్టర్డ్ ఈ థిక్నెస్తో ఉంటేనే చాలా ఇష్టమండి. మరీ ఎక్కువగా ఈ కస్టర్డ్ని మరిగించుకున్నట్టయితే దగ్గరికి అయిపోయి ఐస్ క్రీమ్లా ఫామ్ అయిపోతుందండి. ఐస్ క్రీమ్లో ఉన్నా బాగానే ఉంటుంది, బట్ కస్టర్డ్ మిల్క్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గులాబ్ జామున్స్కి చాలా బాగా పడుతుందండి. నాకైతే ఇలానే ఇష్టం. ఏంటి మరి, ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.